సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్ దిగారు. ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో స్పందించారు. రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి డైలాగులు కొడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ను పశుపతి అంటున్నాడని, నువ్వేంటి మరి బూతుపతివా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ను పట్టుకుని సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరని హెచ్చరించారు హరీష్ రావు. నేను అంటుండు రైతుల్ని పట్టుకొని, రైతులను రిక్వెస్ట్ చేస్తుండు, రైతులను ప్రాధేయపడుతుండు, మీరే కంచె వేసి నన్ను కాపాడుకోవాలంటుండు. ఎందుకు నాయన? రైతులను మోసం చేసినందుక, రైతులను అడుగడుగునా వంచినందుక, రైతు డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు చేయనందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలన్నా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు రైతుల కోసం? కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక ఇబ్బంది ఉన్నా కేసీఆర్ గారు క్రమం తప్పకుండా రైతు బంద్ వేసిండు, రైతుల్ని కాపాడుకున్నాడు. నువ్వు ఏం చేసినావని రైతుల్ని కంచేసి కాపాడుకోవాలి? 3 సార్లు రైతు బంధు 30,000 కోట్లు ఎగబెట్టినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? యాసంగి పంట బోనస్ ను బోగస్ చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? కేసీఆర్ హయాంలో ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ ఎరువులు వచ్చినాయి, ఇలా యాప్లు పెట్టి చెప్పులు లైన్లో పెట్టించి యూరియా కోసం రైతుల్ని గోసబెట్టినందుకు కంచె వేసి నిన్ను కాపాడుకోవాలా? ఏం చేసినావు నువ్వు? ఇలా 24 గంటల కరెంటును 10 గంటలకు తెచ్చి కరెంటు సరిగా ఇవ్వక, నీళ్ళు ఇవ్వక రైతుల్ని ఇబ్బంది పెట్టినందుకు కంచె వేసి కాపాడుకోవాలనా? నిన్న భూముల ధరలు పెంచినావు, రేపో మాపో మళ్ళా భూమికి పన్ను వేస్తాడట. భూమికి పన్నులేస్తా, భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతా అని ఇలా ధరలు పెంచి రైతుల దగ్గర డబ్బులు వసూళ్లు చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? అసలు నువ్వు చేసిందేంది? రైతులకు చేసిన ఒక్క మంచి పని చెప్పు. ఇలా కేసీఆర్ గారు రైతు బీమా పేరిట రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిండు. ఇలా రైతు బీమా 6 నెలలైంది ఆగిపోయి. రాష్ట్రంలో చనిపోయిన 7,600 మంది రైతు బిడ్డలకు బీమా డబ్బులు అందకుండా ఆగం చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా?